హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. సో చాలామంది ఏంటంటే మీరు బాలాజీ మైన్స్ కానివ్వండి, బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, లేకపోతే టాటా ఎలాక్సీ ఇలాంటి పెద్ద పెద్ద స్టాక్స్ గురించి ఫండమెంటలీ స్ట్రాంగ్ లాంగ్ టర్మ్లో బాగా రిటర్న్స్ ఇస్తున్నాయని చెప్తున్నారు. బట్ స్మాల్ క్యాపిటల్స్ ఉన్న వాళ్ళు అంతంత పెద్ద ఏదైతే హ్యూజ్ ప్రైస్ ఉన్న స్టాక్స్ మేము ఇన్వెస్ట్ చేయలేం కదా. సో స్మాల్ స్టాక్స్ ఏమైనా ఉంటే అది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, లాంగ్ రన్లో కొంత మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ గురించి చాలామంది అడిగారు అనమాట. సో ఈ వీడియోలో మనం 300 రూపీస్ బిలో స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ కోసం అనమాట. సో ఒక 3 స్టాక్స్ అనేవి పిక్ చేశాను. ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మంచి రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తాయి అనమాట. సో ఆ 3 స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 స్టాక్స్ డిస్కస్ చేద్దాం అన్నాం కదా, 300 రూపీస్ బిలో స్టాక్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో మనందరికీ తెలుసు మనప్పురం, అలాగే ముతూట్ ఫైనాన్స్ కూడా తెలుసు, గోల్డ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మనీ ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ బాగా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. డెప్ట్ కొంత ఎక్కువ ఉంది, బట్ ఏంటంటే కంపెనీ ఏదైతే ఉందో ప్రాబ్లం ఏం లేదు, లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్ క్యాప్ మనం చెక్ చేస్తే కనుక 13,860 crores ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ స్టాక్ వచ్చేసరికి 160 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. మనం ఏ లెవెల్స్ దగ్గర కూడా తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. స్టాక్ పీఈ వచ్చేసరికి 7.73, ఇంకా కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బుక్ వాల్యూ వచ్చేసరికి 86.3 ఉంది. మీరు కనుక ఆర్ఓసిఈ ఆర్ఓఈ మీరు చెక్ చేస్తే కనుక కొంత బాగున్నాయి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక డెప్ట్ అనేది కొంత ఎక్కువ ఉంది. డివిడెండ్ అరౌండ్ 1% డివిడెండ్ డీల్ ఇస్తుంది అనమాట. సో మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ చెక్ చేస్తే కనుక 343, బట్ స్టాక్ ఇంకా కూడా హాఫ్ ప్రైస్కే దొరుకుతుంది. సో బెటర్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో అది కూడా గోల్డ్ లోన్ ఏదైతే ఇచ్చే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక, సో ముతూట్ ఫైనాన్స్ చాలా మంచి కంపెనీ, బట్ దాంతోపాటు ఇది కూడా లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకి కంపెనీ ఏదైతే ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా బాగా ఇస్తుంది, అలాగే ఆర్ఓఈ కూడా లాస్ట్ 3 yearsగా చాలా బాగుందన్నమాట. సో అలాగే కాన్స్ మనం చెక్ చేస్తే కనుక అంతగా నెగిటివ్స్ ఏం లేవు కంపెనీకి. అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక మార్చ్ 2006 దగ్గర నుంచి మార్చ్ 2021 అరౌండ్గా ఒక 10 to 15 years మనం చెక్ చేస్తే వీళ్ళ రెవెన్యూ కేవలం 20 crores ఎర్న్ చేసే కంపెనీ ప్రస్తుతం అరౌండ్గా ఏదైతే రెవెన్యూ అనేది 6,331 crores అనేది ప్రస్తుతం రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనమాట. సో మార్చ్ 2021 ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఏదైతే ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత ప్రాఫిట్ మనం చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో అరౌండ్గా 100-200 crores ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో, ప్రీవియస్ ఇయర్ కంటే కూడా 100-200 crores 300 crores అనేది ఎక్కువగా ప్రాఫిట్ అనేది చూపిస్తున్నారు. సో కంటిన్యూస్గా గ్రో అవుతున్న కంపెనీ. సో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్టాక్ ప్రైస్ అనేది మనకు కొంత కన్సాలిడేషన్ అంటే కొంత సైడ్ వేస్ వెళ్తుంది కానీ, బట్ కంపెనీ మాత్రం ఏదైతే ప్రాఫిట్స్ అనేవి చాలా మంచిగా ప్రాఫిట్స్ అనేవి చూపిస్తుంది అనమాట. అలాగే స్టేక్ విషయానికి వస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర ఏవైతే 35% స్టేక్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఎఫ్ఐఎస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కంపెనీలో ఎఫ్ఐఎస్ అరౌండ్గా ఏదైతే ప్రమోటర్స్ కన్నా కూడా ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారన్నమాట ఈ కంపెనీలో. సో రీసెంట్ టైమ్స్ కన్నా కొంత తగ్గించుకున్న 1-2% తగ్గించుకున్న, సో బట్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకునే వస్తున్నారు, 1-2% తగ్గించుకున్న. అలాగే డిఏఎస్ కూడా వాళ్ళ ఏదైతే స్టేక్ అనేది రీసెంట్ క్వార్టర్స్లో కొంత ఇంక్రీజ్ చేసుకున్నారు. సో అరౌండ్ 18% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ కంపెనీ గురించి ఫ్రెండ్స్. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మల్టీ బ్యాగర్ అయిపోతుంది అన్నం కన్నా కూడా కంటిన్యూస్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. స్టాక్ అనేది ప్రస్తుతం అరౌండ్ 1 yearగా మార్కెట్ క్రాష్ తర్వాత రికవరీ అయిన తర్వాత దగ్గర నుంచి ఒకే రేంజ్లో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ కూడా కంటిన్యూస్గా కింద పడిపోతుంది అనమాట. బట్ కంపెనీ అనేది ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట ఈ కంపెనీ. సో అరౌండ్ 150 రూపీస్ నుంచి 175 రూపీస్ ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. స్టాక్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయండి. అరౌండ్గా 145-150 రీజన్ ఏదైతే ఉందో ఈ స్టాక్ ఈ లెవెల్కి వస్తే, అంటే ఇక్కడ నుంచి ఒక 10-15 points కింద పడి 145 నుంచి 150 రీజన్కి వస్తే అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. మంచి క్వాంటిటీ దీంట్లో ప్రస్తుతమైన ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. 140 నుంచి 145-150 రీజన్స్కి వస్తే కనుక హ్యూజ్ క్వాంటిటీ కూడా మనం పెట్టుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం అనమాట ఈ స్టాక్లో. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే మన సెకండ్ కంపెనీ వచ్చేసరికి అందరూ కూడా ట్రోల్ చేసే కంపెనీ ఐటీసీ లిమిటెడ్ అనమాట. సో ఐటీసీ లిమిటెడ్ మనకి ఏదైతే స్టాక్ బాగా రైజ్ అవ్వట్లేదు,
ఫండమెంటల్స్ బాగున్నా సరే కంపెనీ రైజ్ అవ్వట్లేదని మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ ఎప్పుడు మర్చిపోకూడదు, నిఫ్టీ 50 స్టాక్ టాప్ 10 కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. బట్ వీళ్ళు డైవర్సిఫై అయినా సరే కంపెనీ ఏదైతే డైవర్సిఫికేషన్ అయిన తర్వాత ఏవైతే కొత్త సెక్టార్స్లో ఎఫ్ఎంసీజీ సెక్టార్ కానివ్వండి, హోటల్ సెక్టార్లో కానీ, బట్ అక్కడి నుంచి వచ్చే రెవెన్యూస్ అనేవి కంపేర్ టు సిగరెట్ సెక్టర్ నుంచి వచ్చే రెవెన్యూస్ కన్నా తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఈ కంపెనీ ఏదైతే ఐటీసీ లిమిటెడ్ ఉందో, సో బ్రాండ్ అనేది కేవలం సిగరెట్స్ నుంచే వస్తుంది. అరౌండ్ 80% రెవెన్యూ అనేది వీళ్ళకి సిగరెట్స్ నుంచే వస్తుందన్నమాట. అందువల్ల స్టాక్లో కొంత పైకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. వీళ్ళు డైవర్సిఫై అవ్వాలని చాలా ఏదైతే న్యూస్ ఉండడం వల్ల స్టాక్ అనేది బాగా లాస్ట్ 4-5 ఇయర్స్గా మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు. బట్ మనం మర్చిపోకూడదు, కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో కంటిన్యూస్గా ప్రాఫిట్సే పోస్ట్ చేస్తుంది కంపెనీ. అలాగే టాప్ 10 కంపెనీస్లో వన్ కంపెనీ అనమాట. కొంత టైం ఇస్తే కనుక ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ దగ్గర కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ క్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2,84,784 crores ఉంది. ప్రస్తుతం స్టాక్ ఏదైతే 2-3 డేస్గా అరౌండ్గా ఒక 1 వీక్గా స్టాక్ అనేది కొంత బాగా రైజ్ అయింది. 200 రూపీస్ స్టాక్ కాస్త 238 రూపీస్ దాకా వెళ్ళిందనమాట. సో స్టాక్ PE రేషియో చూస్తే కనుక 20 ఉంది. సో అలాగే మనకి డెప్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. సో అలాగే ROE చెక్ చేస్తే కనుక రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే 21% ఉంది ఫ్రెండ్స్. డివిడెండ్ డీల్ కూడా చాలా మంచి డివిడెండ్ ఇస్తుంది. అరౌండ్ 5% డివిడెండ్ డీల్ అనేది ఇస్తుంది అనమాట. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో కొంత టైం పట్టినా, స్లోగా గ్రో అవుతున్నా సరే, లేకపోతే సైడ్ వేస్ వెళ్తున్నా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే కొన్ని సెక్టార్స్ కానీ కొన్ని స్టాక్స్ కానీ చాలా టైం ఒకే లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతాయి ఫ్రెండ్స్. బట్ వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆ స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. వితిన్ ఇయర్స్లోనే వాళ్ళు ఆ క్యాపిటల్ని 2 times 3 times చేస్తుంటాయి అనమాట. సో హోల్డ్ చేయండి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కొంత క్యాపిటల్ అనేది దీంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ప్రోస్ కనుక చూస్తే కనుక ఈ కంపెనీవి డెప్ట్ ఫ్రీ కంపెనీ, డివిడెండ్ ఈల్ బాగా ఇస్తుంది అనమాట. సో అలాగే సేల్స్ గ్రోత్ అనేది కొంత రీసెంట్ టైమ్స్ లాస్ట్ 5 ఇయర్స్గా బాగా అనేది ఇంప్రూవ్ అవ్వలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ స్టాక్ కొంత సైడ్ వేస్ వెళ్ళడానికి. మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక 2010 నుంచి 2021 ఫైనాన్షియల్ ఇయర్లో సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు ప్రాఫిట్ చూసిన ట్యాక్స్ అన్ని పే చేసిన తర్వాత వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ చెక్ చేసినా సరే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. మార్చ్ 2021 క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్ కొంత తగ్గినా సరే ఓవరాల్గా కంపెనీ ప్రాఫిట్సే పోస్ట్ చేస్తుంది. ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో కంపెనీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఏదైతే మార్కెట్లో ఉన్న వ్యూ అనేది కొంత నెగిటివ్ ఉండడం వల్ల స్టాక్ ప్రైస్లో మూమెంటం అనేది హెవీ మూమెంటం అనేది కనిపించట్లేదు అనమాట. సో అలాగే మనకి ఏదైతే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం చెక్ చేస్తే కనుక FIS దగ్గర అరౌండ్గా రీసెంట్ టైమ్స్లో 1% అలా స్టేక్ అనేది తగ్గించుకున్నారు. బట్ వాళ్ళు కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. DAS హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఏం చేస్తున్నారు అంటే స్టాక్ ఒక 200 నుంచి 230, 240కి వెళ్ళంగానే బల్క్ సెల్లింగ్ అవడం వల్ల మళ్ళీ స్టాక్ 200 లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. బట్ ఆ సెల్లింగ్ కనుక కొంత ఆగితే కనుక స్టాక్ బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో రీసెంట్గా చాలామంది అనలిస్టులు కూడా 280, 300 లెవెల్ దాకా వెళ్తుందని సో చాలామంది చెప్తున్నారు, లైక్ కొంతమంది అనలిస్టులు. సో DAS మనం చెక్ చేస్తే కనుక 42% స్టేక్ ఉందన్నమాట. అలాగే పబ్లిక్ దగ్గర 44% స్టేక్, అరౌండ్ 45-46% స్టేక్ అని ఉంది. సో ఓవరాల్గా కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. రీసెంట్గానే బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 200-210 లెవెల్స్ అనేవి మంచి లెవెల్స్. మనకు చాలామంది చాలాసార్లు అడిగినప్పుడు 200 లెవెల్ మంచివి హోల్డ్ చేయమని చెప్పాం. సో అలాగే ఒకవేళ ప్రస్తుతం ఏమైనా బ్రేక్అవుట్ ఇస్తే ఇన్వెస్ట్ చేయాలంటే ఆ 240 ఏదైతే రీజన్ ఉందో ఈ 240 దగ్గర మల్టిపుల్ టైమ్స్ ఏదైతే రిజెక్షన్ వచ్చిందనమాట. సో ఈ లెవెల్ దాటితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. లేదు స్టాక్ మళ్ళీ కూడా 200కి వస్తే కనుక అక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ 240 లెవెల్ దాటి పైకి వెళ్తే కనుక అక్కడ కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్లోగా క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి. సో మంత్కి ఇన్ని షేర్స్ అనేవి బై చేసుకోండి. ఒక 10 shares 20 shares అలా హోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే హెవీ మూమెంటం లేదు కాబట్టి స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట క్వాంటిటీ అనేది ఐటీసీలో. సో ఇది సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. సో 300 రూపీస్ బిలో స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి డెల్టా కార్ప్ లిమిటెడ్. సో ఈ కంపెనీ కొంత ఏదైతే ప్రస్తుతం లాక్డౌన్స్ వల్ల ఏవైతే ఈ క్యాసినోస్ అవన్నీ ఆపేయడం వల్ల కొంత నెగిటివ్ రిటర్న్స్ అని ఏదైతే నెగిటివ్ రెవెన్యూ అనేది నెగిటివ్ ప్రాఫిట్ అనేది లాస్ అనేది పోస్ట్ చేస్తుంది. సో బట్ ఏంటంటే లాంగ్ రన్లో ఈ కంపెనీ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మన ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద కంపెనీ, మార్కెట్లో లిస్ట్ అయిన వన్ ఆఫ్ ద కంపెనీ, క్యాసినోస్ రన్ చేసే కంపెనీ డెల్టా కార్ప్ లిమిటెడ్ అనమాట. దీని మార్కెట్ క్యాప్ మనం చెక్ చేస్తే కనుక 6101 అనమాట. సో ఓన్లీ ఈ కంపెనీ
కేవలం క్యాసినోస్ మీదే డిపెండ్ అవుతుందా అంటే, సో ఏదైతే గోవాలో వాటిలో క్యాసినోస్ ఉన్నాయి, సిక్కింలో వాటిలో క్యాసినోస్ ఉన్నాయన్నమాట. అలాగే ఆన్లైన్ గేమింగ్ చాలామంది ఆడుతుంటారు, adda52.com కానీ, సో ఇవి కూడా adda52rummy.com, సో ఇవి మనకు తెలుసు. అలాగే హాస్పిటాలిటీలో కూడా ఉంది, అలాగే చాలా సెక్టర్స్లో డివైడ్ ఉంది. సో ఓవరాల్గా కంపెనీ లాంగ్ రన్లో ఈ కంపెనీ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. వన్స్ ఈరోజు మీరు న్యూస్ చూస్తే కనుక ఎస్టర్డే న్యూస్ వచ్చింది, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళు కూడా ఓపెన్ చేయొచ్చు అన్న న్యూస్ అనేది బయటకు వచ్చింది. సో క్యాసినోస్ రీఓపెన్ చేయొచ్చు అన్న న్యూస్ వచ్చింది. సో ద స్టాక్ ఈరోజు కొంత పైకి వెళ్ళింది, బట్ మార్కెట్ నెగిటివ్ ఉండడం వల్ల మళ్ళీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయిందనమాట స్టాక్. సో మార్కెట్ క్యాప్ మనం చెక్ చేస్తే కనుక 6,000 crores ఉంది ఫ్రెండ్స్. స్టాక్ ప్రైస్ అరౌండ్గా 229 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో కంపెనీ కొంత నెగిటివ్ రిటర్న్స్ పోస్ట్ చేస్తుంది కాబట్టి PE రేషియో మనకు కనిపించట్లేదు, బట్ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఏదైతే జనరేట్ చేస్తుందో రెవెన్యూ మళ్ళీ కూడా ప్రాఫిట్ అంతా కూడా ఆ కంపెనీకే వస్తుంది అన్నమాట. ఎటువంటి డెప్ట్స్ ఏం లేవు. అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక సేల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఆఫ్టర్ లాక్డౌన్స్ తర్వాత ఏవైతే క్యాసినోస్ రన్ అవ్వకపోవడము, అలాగే ఫారినర్స్ ఎవరైతే రాకపోవడము, సో ఏదైతే ట్రావెలింగ్ అన్నీ ఆగిపోవడం వల్ల సో వీళ్ళకి కొంత నెగిటివిటీ కనిపించింది. బట్ లాంగ్ రన్లో వన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయితే కనుక క్యాసినోస్ మంచి రెవెన్యూస్ అనేవి జనరేట్ చేస్తుంది లాంగ్ రన్లో. సో అలాగే నెట్ ప్రాఫిట్ మనం చెక్ చేస్తే కనుక కంపెనీ కన్సిస్టెంట్గానే ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది, బట్ లాస్ట్ 1 or 2 ఫైనాన్షియల్ ఇయర్స్ కంపేర్ చేస్తే కనుక కొంత నెగిటివిటీ ఉంది, బట్ స్టాక్ లాంగ్ రన్లో బాగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర ఏదైతే స్టేక్ ఉందో రీసెంట్ టైమ్స్లో 1 to 2% స్టేక్ అనేది పెంచుకున్నారన్నమాట. ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ అనేది ఆఫ్టర్ ఏదైతే లాక్డౌన్స్ ఇష్యూ చేశారు, ఈ కంపెనీకి ప్రాబ్లం వస్తుందన్న వెంటనే ఎఫ్ఐఎస్ స్టేక్ అనేది కన్సిస్టెంట్గా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చింది. అలాగే డిఏఎస్ కూడా వాళ్ళ స్టేక్ అరౌండ్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది అనమాట. పబ్లిక్ దగ్గర అరౌండ్ 52% స్టేక్ ఉంది. బట్ వన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనుక ఏదైతే కోవిడ్ ఇష్యూస్ కూడా ప్రస్తుతం కొంత ఏదైతే తగ్గుతున్నాయి, సో ఇండియాలో బట్ ఏదైతే రీఓపెన్ చేశారు, బట్ వీళ్ళకి ఎప్పుడైతే కొంత సేల్స్ అనేవి బాగా స్టార్ట్ అయితే కనుక క్యాసినోస్ ఓపెన్ అయితే కనుక మళ్ళీ కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ కంపెనీ కూడా లాంగ్ రన్లో బాగా పెరిగే ఛాన్స్ ఉంది. స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు అరౌండ్ 223 రూపీస్ దగ్గర అరౌండ్ క్లోజ్ అయిందనమాట. సో ఏదైతే బెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, సో 175 నుంచి 180 లెవెల్స్ ఏదైతే ఉంటే కనుక ఈ లెవెల్స్కి మనం వస్తే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మార్కెట్ క్రాష్ కాకముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ కంటిన్యూస్గా గ్రోత్ ఇచ్చిన స్టాక్. సో అరౌండ్ ఒక 50-60 రూపీస్ దగ్గర ఉన్న స్టాకు అరౌండ్ 170, 180, 200, 250 లెవెల్స్ దాకా వెళ్ళిన స్టాక్ అనమాట. బట్ ప్రస్తుతం స్టాక్ అనేది కొంత కరెక్షన్లో ఉంది. వెయిట్ చేసి 175 నుంచి 180, 185 లెవెల్స్కి వస్తే కనుక ఈ స్టాక్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. సో కొంత రిస్క్ ఉందా, బట్ లాంగ్ రన్లో ఏదైతే క్యాసినోస్ ఇండియాలో చాలా బాగా ఓపెన్ అవుతాయి. సో ఎందుకంటే ఏదైతే అందరూ కూడా ఫారెన్ కల్చర్కి అలవాటు పడుతున్నాం కాబట్టి క్యాసినోస్ ఇంకా అదర్ సిటీస్లో కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అప్పుడు కంపెనీ ఇంకా బాగా జనరేట్ చేస్తుంది అనమాట. సో రెవెన్యూస్ అనేవి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 3 స్టాక్స్ అనమాట. మనప్పురం, ఐటీసీ లిమిటెడ్, డెల్టా కార్ప్. సో 300 రూపీస్ బిలో స్టాక్స్ అనమాట. మంచి ఫండమెంటలీ కొంత మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ అనమాట. లాంగ్ రన్లో డీసెంట్ రిటర్న్స్ అనేవి మనకు ఖచ్చితంగా ఇస్తాయి అనమాట. సో మీకు కూడా ఇంకేమైనా స్టాక్స్ 300 రూపీస్ బిలో స్టాక్స్ మీ వ్యూలో ఉన్న ఏదైతే మీ రేడార్లో ఉన్న స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ చాలామందికి హెల్ప్ అవుతుంది అనమాట. మరి పెన్నీ స్టాక్స్ పెట్టకండి, కొంత మంచి ఫండమెంటల్స్ చూసుకొని ఆ స్టాక్స్ పెట్టండి. సో దట్ అదర్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నేను ఏమైనా మిస్ అయిన స్టాక్స్ ఉండొచ్చు, బట్ నా వ్యూలో ఉన్న అశోక్ లైలాండ్, టాటా పవర్ లాంటి కంపెనీస్ ఉన్నాయి కానీ బట్ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్ లాస్ పోస్ట్ చేస్తున్నారు. అందువల్ల ఆ స్టాక్స్ అనేవి సజెస్ట్ చేయలేదన్నమాట. ఈ కంపెనీస్ ఏవైతే కొంత ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ డెల్టా కార్ప్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది, ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు కంపెనీకి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.